ఏపీలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారం అండగా ఉందన్న అహంతో ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారు. తమను తాము దైవాంశ సంభూతులుగా భావించుకుంటున్నారు. బూతుల నాయకుడిగా పేరు పడిన మాజీ మంత్రి కొడాలి నాని ఏకంగా ఓ మహిళా వాలంటీర్తో కాళ్లు కడిగించుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్రంగా కలకలం రేపింది. గుడివాడలో మహిళతో కాళ్లపై కొడాలి నాని పాళ్లు పోయించుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖానికి ముసుగేసుకుని మరీ మహిళా వాలంటీర్ కొడాలి కాళ్లు కడిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే అటు ముస్లింలతో సైతం కొడాలి నాని పాద పూజలు చేయించుకోవడం వివాదాస్పదంగా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కొడాలి నాని బలుపు అహంకారానికి ఇది మరో నిదర్శనమని గుడివాడ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. అహంకారంతో బలుపు ప్రదర్శిస్తున్న కొడాలి నానికి ఎన్నికల్లో ఓట్ల రూపంలో మహిళలే తగిన బుద్ధి చెప్తారని వెనిగండ్ల రాము అంటున్నారు. ఇక ప్రస్తుతం కొడాలి నాని ఇలా పాలాభిషేకం చేయించుకుని కాళ్లు కడిగించుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, విజయచంద్రిక, ఏదైతే మాజీ మంత్రి కొడాలి నాని ఏదైతే పాలాభిషేకం చేయించుకున్న ఘటన పలు విమర్శకు అయితే తావిస్తుంది. ఎందుకంటే మొన్న 2 రోజుల క్రితం అయితే ముస్లింలు ఎవరైతే ఉన్నారో ముస్లిం మహిళ ఆయన పాలాభిషేకం చేయించుకున్న విజువల్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీని పట్ల మొత్తం అటు ముస్లింస్ తో పాటు సామాజిక మాధ్యమాల్లో కూడా చాలా మంది విమర్శలు అయితే చేసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అట్లా కాళ్ళు కడుచుకోవడం అనేది చాలా హేయనీయమైన చర్య అని చెప్పి కూడా మొత్తం కూడా అటు ముస్లిం సోదరులతో పాటు కొంతమంది ప్రజా సంఘాల నేతలు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే నిన్న తాజాగా చూస్తే కనుక గుడివాడ ఏరియాలో 13వ వార్డు చెందిన ఒక వాలంటీర్ కూడా ఇదే రీతిలో కొడాలి నానికి అయితే పాలాభిషేకం చేసిన పరిస్థితి నెలకొంది. ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొడాలి నాని పైన తీవ్ర విమర్శలు అయితే పలువురు టీడీపీ నేతలతో పాటు పలువురు ప్రజా సంఘాల నేతలు మహిళలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఏదైతే వాలంటీర్ మొహానికి ముసుగేసుకుని కొడాలి నాని పాలాభిషేకం చేయడం పట్ల తీవ్రమైన విమర్శలు అయితే వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఇదే విషయం మీద గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము అయితే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎందుకంటే ఆయన కొడాలి నానికి బలుపు అహంకారానికి మరో నిదర్శనం అని చెప్పి కూడా వెనిగండ్ల రాము కూడా ప్రస్తావించడం కూడా జరిగింది. ఎందుకంటే నిత్యం బూతులతో విరుచుపడే కొడాలి నాని మహిళలను తొలకన చేసి ప్రవర్తించారు. అటువంటి వ్యక్తి మళ్ళీ పాలాభిషేకం మహిళతో చేయించుకోవడం మాత్రం దుర్మార్గమైన చర్య అని చెప్పి వెనిగండ్ల రాము అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఆయన కేవలం అహంకారం బలుపుతోనే ప్రదర్శన కొడాలి నానికి ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అని చెప్పి వెనిగండ్ల రాము అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీని పట్ల అటు సోషల్ మీడియాలోనూ అలా ప్రజా సంఘాలు స్థానిక మహిళలు కూడా తీవ్రమైన నిరసన అయితే వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి చర్యలకు పాల్పడతాం అనైతికం. ఎందుకంటే మహిళ చేత కాలు గడించుకోవడం అనేది ఒక మంచి పద్ధతి కాదు అని కూడా ఆ స్థానిక మహిళలు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. విజయచంద్రిక, థ్యాంక్ యూ పూర్ణ.